ఇంకా ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్ బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ, తెలుగుదేశం, జనసేన. జనసేన ఇంకేమున్నాయి పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ లేనే లేదనుకోండి ఆంధ్రప్రదేశ్‌లో. ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఇది కూడా క్యాస్ట్ బేస్డే మాక్సిమం. కమ్మోరంతా కమ్మోరంతా తెలుగుదేశంలో ఉంటారు. మాక్సిమం తెలుగుదేశంలో ఉంటారు. ఎందుకంటే అది కమ్మోళ్ళ పార్టీ తెలుగుదేశం. జనసేన పార్టీ కాపుల పార్టీ. అది ఇక మాక్సిమం కాపులంతా దాంతోనే ఉన్నారంటే కొంతమంది ఉంటారు. 70% కాపులు దాంట్లో ఉన్నారు. 30% అటు ఇటుగా ఉన్నారు. ఇంకా వైఎస్ఆర్‌సీపీ అంటే మిక్స్‌డ్ ఉంటారు కొంతమంది. రెడ్లందరూ ఆ పార్టీలోనే ఉన్నారు. కొంతమంది ఒక 10%-20% కమ్మోరు ఆ పార్టీలో ఉన్నారు. ఇక బీసీలో కొంతమంది ఉంటారు. బీసీలో 30% ఉంటారు. ఇక ఎస్సీల్లో మాదిగలు మాక్సిమం 70% జగన్‌తోనే ఉంటారు. 30% తెలుగుదేశంలోనే ఉంటారు. ఏది చూసుకున్నా కులం, మతంతో తప్ప ఏది జరగదు ఇక్కడ. ఏ పొలిటికల్ పార్టీ చూసుకున్నా. ఒక కొత్తోడు ఒక అనామకం ఏమీ తెలియనోడు అంటే ఏమీ తెలియటం మీన్స్ ఒక కులం ఏది, మతం ఏది అది బయట పెట్టకుండా ఒక పొలిటికల్ పార్టీ పెడితే ఏ ఒక్కరు సపోర్ట్ చేయరు. ఎందుకు సపోర్ట్ చేయరంటే మన కులపోడైతేనే మనం ఓట్లేస్తాం. మనకే దేశానికి, మన రాష్ట్రానికి మంచి చేసేవాడు ఏ ఒక్కడు అక్కర్లే. మా కులపోడే కావాలి. మా కులపోడు. ఆడు ఫస్ట్ ఓ కొత్తోడు రాగానే ఇప్పుడు ఏ రెడ్డి అయినా సరే, ఎవడైనా సరే ముందు ఎస్సీలు ఓట్లు కావాలనుకోండి అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటాడు. అదే కాపులు ఓట్లు కావాలనుకోండి వంగవీటి రంగ ఫోటో పెట్టుకుంటారు. లేదా ఇప్పుడు రీసెంట్‌గా ముద్రగడ పద్మనాభం లేదా పవన్ కళ్యాణ్ ఇలాగ క్యాస్ట్ బేస్డ్ ఉంటాయి అన్ని. పొలిటికల్ పార్టీస్ కూడా క్యాస్ట్ బేస్డే. ప్రతీది క్యాస్ట్ బేస్డ్ తప్ప వేరేది ఏమీ లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా తెలుగుదేశం అంటే కమ్మోరు ఉంటారు. జనసేన అంటేనేమో కాపులు ఉంటారు. వైఎస్ఆర్‌సీపీ అంటే రెడ్లు కొంత మిక్స్డ్ ఉంటారు. ఇది ఎవరు ఇక ఎటు కాని పార్టీలు బీజేపీ అంటారు. అది ఒక మతం పార్టీ. ఏ క్రిస్టియన్ బీజేపీకి ఓటేయడు. ఏ ముస్లిము బీజేపీకి ఓటేయడు. నాకు తెలిసి వేయడు. బీజేపీలో ఉండే వాళ్ళందరూ ఎవరు ఈ రిలీజియన్‌తో కూడిన పార్టీ. ఆ రిలీజియన్‌తో కూడిన పార్టీ ఏంట్రా అంటే హిందువులందరూ బీజేపీతో ఉంటారు. ఇక ఈ ఎంతసేపు ఈ దేశానికి ఉన్నయన్నీ ఇవే. ఇది నా నా ఒపీనియన్ ఇది. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. ఈ దేశంలో కులము, మతము ఈ రెండే హైగా ప్రాఫిట్‌నిచ్చేయి. పార్టీ అనేది కులంతో పడినది. ఏ పొలిటికల్ పార్టీ అయినా కులంతోనే, మతంతోనే ముడిపోయి ఉంటది. కులాలతో చూసుకుంటే ఒక 4, 5 లోకల్ పార్టీలున్నాయి. ఇప్పుడు మతంతో చూసుకుంటే బీజేపీ పార్టీ సింపుల్‌గా హిందుత్వాన్ని మొత్తం చేసేది. ఇంతే. ఇంక మనకేమి డెవలప్‌మెంట్ అక్కర్లేదు. ఏమీ అక్కర్లేదు. ఇది రియాలిటీ ఇండియా. నేను యాజ్ ఏ సిటిజన్‌గా నేనిక్కడ బతికేవాడిగా నేనిచ్చిన నా ఒపీనియన్, నా అనలైజ్ ఇది. నా అనలైజ్.